నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలంటూ పోలీసులు తీరు పట్ల ఓ దళిత మహిళ నిరసన వ్యక్తం చేయగా స్థానికంగా చర్చనీయాంశమైంది. చెన్నూరు పట్టణానికి చెందిన గడ్డం వెంకటేష్ అనే యువకుడు తన 15 ఏళ్ల కూతుర్ని ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని వదిలేశాడని, న్యాయం కోసం 15 రోజుల నుండి పోలీసుల చుట్టూ తిరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన కూతుర్ని మోసం చేసిన వెంకటేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరుతుంది. గారు నా బిడ్డని తీసుకుపోయి 3 నెలలు ఉంచుకొని ఇప్పుడు చేసుకోని అంటాడు. స్టేషన్ పోతే కోటపల్లి పోలీస్ స్టేషన్ పోతే చెన్నూరు పోలీస్ స్టేషన్ రమ్మంటుండ్రు. చెన్నూరు పోలీస్ స్టేషన్కి వస్తే కోటపల్లికి పోమంటుండ్రు. మేము ఎన్ని రోజులు తిరుగుడు సార్? మేము 15 రోజుల నుంచి అటు ఇటు తిరుగుతున్నాము. పోలీసు వాళ్ళు కాకుంటే మాకు ఎవరు చేస్తారు న్యాయం సార్? ఇప్పటికైనా న్యాయం చేయాలి. ప్రగతిశీల మహిళా సంఘం నుండి ఈరోజు మరి నిన్నటి రోజున చెన్నూరు పోలీస్ స్టేషన్లో మరి ఒక మహిళా నాయకురాలు ప్రేమ పేరుతోని మోసం చేసిండు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మరి చెన్నూరు సిఐ గారు మరి కంప్లైంట్ తీసుకోకపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం. మరి అదేవిధంగా ఇంకో 3 రోజుల నుండి ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అంతకుముందు గతంలో కూడా ఒక మహిళా నాయకురాలు వచ్చి చింతలపల్లి నుండి వచ్చి పోలీస్ స్టేషన్లో మరి ఫిర్యాదు చేస్తే తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ అమ్మాయి కూడా ప్రేమ పేరుతో మోసపోయి పోలీస్ స్టేషన్కి వస్తే మరి పిటిషన్ తీసుకోలేదు. మరి అదేవిధంగా మేము చెన్నూరు సిఐ గారిని కోరేది ఒకటే, మరి నిరుపేదలు మరి దళిత బిడ్డలు మరి మహిళలు వస్తే ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు కేసు పెట్టట్లేదు అని చెప్పేసి ఈరోజు చెన్నూరు సిఐ గారిని మేము అడుగుతున్నాం. ప్రగతిశీల మహిళా సంఘం నుండి మరి అందరికీ సమానమే, మరి ఎందుకు ఆ మహిళల్ని ఎట్లా మీరు 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత రాండి అని చెప్పేసి కేసును మరి తీసుకోపోవడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం. మరి ఒక్కరిద్దరు పోలీసు వాళ్ళు చేసినటువంటి పనిని మరి మేము అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా మేము తప్పు పట్టట్లేదు, కానీ పై అధికారులకు మేము తెలియజేసేది ఒకటే సార్, దయచేసి మరి మహిళల పట్ల మరి పోలీసులు చేసి చెన్నూరు పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి సంఘటన పైన ఒకసారి ఏసీపీ గారు సిపి గారు మరి వాళ్ళు కూడా అడగాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ప్రగతిశీల మహిళా సంఘం నుండి కోరుతున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకులు వెళ్తేనేమో మరి ఫోన్లలోనే పనులు చేసి పెడతారు, తెల్ల బట్టలు వేసుకొని పోయినటువంటి నాయకులకేమో పని చేస్తారు, కానీ మరి సాధారణంగా ఉన్నటువంటి మరి ఈ రోజు ఒక పేద బిడ్డలు పోలీస్ స్టేషన్ పోతే న్యాయం చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కు అందరికి ఇచ్చింది. ఈ రోజు పొద్దున మీడియా మిత్రులు వెళ్తే అప్పుడు కేసు నమోదు చేయడం జరుగుతుంది, కానీ అప్పటిదాకా కేసు కానీ ఏమి కానీ పెట్టలేదు. మరి ఈ రోజు మేము వెళ్ళిన తర్వాత కేసు పెడుతున్నారు, కానీ ఇలాంటిది జరగద్దు మళ్ళొక్కసారి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా భారత రాజ్యాంగం అందరికీ హక్కునిచ్చింది. చట్టాలు ఏదైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించుకొని మరి పూర్తిగా వీళ్ళు డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిర్యాదు ఎవరిచ్చినా కూడా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం నుండి కోరుకుంటున్నాం. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కల్పించినటువంటి పన్నుల మీదకి వెళ్ళే ఈ అధికారులకు జీతాలు వస్తున్నాయి తప్ప రాజకీయ నాయకులు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకొకసారి చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఎవరు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినా కూడా వాళ్ళను వెనుకకి పంపించొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి చెన్నూరు సిఐ గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం.